మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలవడం అనేది మహా కష్టమైన పనట. ఆయన దర్శనం కంటే తిరుమల స్వామి వారి దర్శనం ఈజీగా అవుతుందట. ఈ మాట ఎవరో ప్రత్యర్థులంటున్నది కాదు, సొంత పార్టీ క్యాడరే జగన్ తీరుతో విసిగిపోతున్నారట. ఆయన అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం అంటున్నారు వైసీపీ శ్రేణులు. గత ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది కదా, మరి అలాంటప్పుడు ప్రజెంట్ జగన్ ఖాళీనే కదా. అయితే పార్టీ నేతలను ఎందుకు కలవరు అని వైసీపీ కార్యకర్తలే అనుకుంటున్నారు. అయినప్పటికీ జగన్ను ఎందుకు కలవనీయడం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న ఉన్నతాధికారులు 5-6 పార్టీ నాయకులు మాత్రమే జగన్ను కలిసేవారట. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్ను కలవాలంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. అయితే అధికారం పోయిన తర్వాతే జగన్ బిజీ అయ్యారని, ఆయన్ను కలవడం అంత సులువు కాదని వైసీపీ క్యాంపు కార్యాలయంలో వ్యవహారాలను నడిపే పెద్దల నుంచి సమాధానం వస్తోంది. ప్రస్తుతం జగన్ 3 రోజులు తాడేపల్లిలో, 4 రోజులు బెంగళూరులో గడుపుతున్నారు. బెంగళూరులో ఉండగా పార్టీ నేతలెవ్వరని ఆయన కలవరట. తాడేపల్లిలో ఉంటే ముఖ్యమైన నాయకుల్ని మాత్రమే కలుస్తున్నారట. ఇక ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల్ని కలిసే ప్రసక్తే ఉండదు. ఒకవేళ జగన్ను కలవాలంటే 2-3 నెలల పాటు మాజీ సీఎం పూజారుల్ని బతిమలాడాల్సి వస్తుందనే ఆవేదన వ్యక్తమవుతోంది పార్టీ శ్రేణుల్లో. జగన్ అధికారంలో ఉన్నా లేకపోయినా బ్రోకర్లకు మాత్రం తాడేపల్లి తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయనే విమర్శ ఉంది. జగన్ను కలవాలంటే మాకేంటి, జగన్ అధికారంలో ఉన్నా లేకపోయినా కొంతమందికి మాత్రమే తాడేపల్లి తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయనే విమర్శ ఉంది. జగన్ అపాయింట్మెంట్ కావాలంటే మాకేంటి అనే ప్రశ్న తాడేపల్లి నుంచి వస్తోందని కొందరు వైసీపీ నాయకులు వాపోతున్నారు. ఇలాగైతే తమ అభిమాన నాయకుణ్ణి ఎప్పటికీ కలుసుకోలేమని వారు వాపోతున్నారట. చివరికి జగన్ను కలవాలనే ఆసక్తి కూడా చచ్చిపోతోందనే వారు కూడా ఉన్నారు. ఇప్పటికీ తన చుట్టూ ఏం జరుగుతుందో జగన్కు అర్థం కావడం లేదట. ఎవరెవరో వస్తున్నారు, పోతున్నారు, వాళ్లలో తనకు పనికొచ్చే వాళ్ళెవరు అనేది జగన్ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఆ పార్టీని వీడిన పలువురు కీలక నేతలు అంటే విజయసాయిరెడ్డి సహా కొంతమంది లీడర్స్ జగన్ కోటరీ కారణంగానే తమ పార్టీని వేడాల్సి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తీరు మార్చుకోకపోతే భవిష్యత్తు ఉండదని కూడా హెచ్చరించారు. అయితే జగన్ కోటరీపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల తర్వాత ఆయన పరిస్థితిలో ఒకంత మార్పు వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ జనరల్ సెక్రటరీ పోస్టు నుంచే కాకుండా తన కోటరీ నుంచి కూడా జగన్ సజ్జలను సాగనంపేందుకు నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సజ్జల స్థానంలో పులివెందులకు చెందిన సింగారెడ్డి సతీష్ రెడ్డిని తీసుకురానున్నారని పార్టీ వర్గాల సమాచారం. అయితే ఈ వార్తల్లో నిజమెంత అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు వరకు ఈ సతీష్ రెడ్డి వైఎస్ కుటుంబానికి పులివెందులలో ప్రధాన ప్రత్యర్థి అనే చెప్పాలి. ఆయన మొదటి నుంచి కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేశారు. టీడీపీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్కు, జగన్కు 1999 నుంచి 2014 వరకు ప్రత్యర్థిగా 4 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆ 4 సార్లు ఆయన ఓడిపోయారు. తొలి నుంచి రాజకీయంగా టీడీపీతోనే ఉన్న సతీష్ రెడ్డి 2014లో ఏపీ శాసనమండలి చైర్మన్గా ఎన్నికయ్యారు. 2011, 2014లో ఆయన టీడీపీ తరపున ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప జిల్లా వేంపల్లి ఆయన స్వస్థలం. తన రాజకీయ జీవితంలో అత్యధిక భాగం సతీష్ రెడ్డి వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగానే పనిచేశారు. అయితే 2024 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీకి దూరమై వైసీపీ పంచన చేరారు. ఇందుకు ప్రధాన కారణంగా పార్టీలో బీటెక్ రవికి పెరిగిన ప్రాధాన్యత అని ఆయన సన్నిహితులు చెబుతారు. సుదీర్ఘకాలం టీడీపీలో కీలకంగా ఉన్న సతీష్ రెడ్డిని జగన్ విశ్వసించి వైసీపీలో అత్యంత ప్రాధాన్యమైన పోస్ట్ ఇస్తారా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే జగన్ హయాంలో ప్రభుత్వం అడుగు తీసి అడుగేయాలంటే సజ్జల అనుమతి అవసరమని, రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలైనా సరే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ముందుకు సాగుతాయన్న ఆరోపణలున్నాయి. అంతెందుకు, జగన్ను కలవాలంటే ముందుగా ఆయన్ను కలవాలి, ఆయన ఓకే చేస్తేనే జగన్ దర్శనం లభిస్తుందని కూడా అంటూ ఉంటారు. విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు కూడా ఇవే. ప్రభుత్వ నిర్ణయాలే కాదు, జగన్ ఫ్యామిలీ పాలిటిక్స్లో కూడా సజ్జల మాటే ఫైనల్ అన్నట్టుగా అప్పట్లో ఆయన హవా సాగింది. వైసీపీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలే కాదు, పార్టీ జనరల్ సెక్రటరీగా పార్టీ వ్యవహారాలన్నీ ఆయన చేతుల మీదుగానే నడిచేవి. అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిపై పార్టీ నేతలు, క్యాడర్ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. పార్టీ ఓటమికి ఆయన కుమారుడు వైసీపీ సోషల్ మీడియా మాజీ చీఫ్ సజ్జల భార్గవరెడ్డే కారణమంటూ బాహాటంగానే విమర్శలు గుప్పించారు.
దీంతో భార్గవ్ రెడ్డిని వైసీపీ సోషల్ మీడియా నుంచి తప్పించేశారు. పరాజయం తర్వాత తొలినాళ్లలో సజ్జలను కూడా దూరం పెట్టినట్టు వార్తలొచ్చాయి. అయితే ఆ తర్వాత అదేమీ లేదు. ఇప్పటికీ సజ్జలే పార్టీ వ్యవహారాల్లో ఫైనల్ డెసిషన్ మేకర్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలం టీడీపీలో కీలకంగా ఉన్న సతీష్ రెడ్డిని నమ్మి జగన్ వైసీపీలో అత్యంత ప్రాధాన్యమైన పోస్ట్ ఇస్తారా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.